నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. తాడేరు వంతెన వెంటనే ప్రభుత్వం వారి వెంటనే శంకుస్థాపన చేయాలి. ప్రభుత్వ వారి వెంటనే బండి వెనకాల ఉండాలి మన అందరూ. అతి చిన్న సమస్య ఇది చాలా పెద్ద సమస్య. ఇబ్బంది పడుతూ ప్రజలు దీనికి అందరికీ కారణమే ప్రభుత్వం కాదా? మీరు దయచేసి ఎమ్మెల్యే లక్ష వేయండి, మా వంతు వేయండి. ఈరోజు ప్రజలను ఇవన్నీ చేసుకోండి. మీకోసం పోరాటం చేస్తారని మన తాగేరు వంద కోసం అకౌంట్ ఎప్పుడు రావట్లేదని ఇదే 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 విధంగా మీ ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు వంతెన వేయకుండా కళ్ళబొల్లికి మాటలు చెప్పడం మానేసి లేదు కాదు నేను ఏను అని చెప్పి గ్రామాల ప్రజలు దానికన్నా మీరు పర్మిషన్ ఇప్పించండి. హలో ఓటే పోయా చూడు తమ్ముడు. హలో 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 తమ్ముడు చూడు. మీ యొక్క సమస్య కోసం జనసేన పార్టీ బోధన ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరానికి సుమారుగా 40 నుంచి
దయచేసి అందరూ ఆలోచించాలి. అందరూ కూడా అధికార పక్షాలు నియమించాలని చెప్పేసి ప్రజలందరూ ముందుకు వచ్చి మరి ఆ నాయకులకు స్వాగతాలు పడుతూ ఆదరిస్తూ సార్ మీరైనా వెంటనే తాడేరు వంతులు వెంటనే ఒక పట్టుదలతో ఉన్నారు. మన గతంలో కూడా మేము టెండర్లు పిలిచాం. గతంలో 1 కోటి రూపాయల లక్ష్యంతో టెండర్లు పిలిచి కొత్తగా 2.5 కోట్లకు ప్రతిపాదన పెట్టాయని చెప్పేసి కలబుంటూ వస్తున్నాం. గతంలో నిధులు సరిపోవాలనుకున్నప్పుడు కూడా మీకు ముందు తెలిసి ఉన్నారు కదా. అంటే కేవలం పంపలు కలపడం కోసం ప్రజలు పంపి పెట్టడం కోసమే మీరు తాత్కాలిక ఇవన్నీ కూడా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. అలాగే మండల పేట ప్రజల తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఎందుకంటే కేవలం చిన్న మధ్య దొరక 1.5 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఏదైన రహదారి 2 సంవత్సరాల అవుతున్నా కొనుక్కోయి ఈ రోజు వరకు దానికి పూర్తి చేయలేదు. కోరుతూ మా మంత్రిని నిర్వహణ చేయమని తెలియజేస్తూ ఈరోజు నిరసనగా మన జిల్లా అధ్యక్షులు అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టుకలపూడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో కరుకోవాడ పెద్దపూడి నుంచి సుమారు 20 కిలోమీటర్లు సుదీర్ఘంగా ఈ యొక్క పాదయాత్ర జరుగుతూ ఉన్నది. స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకుంటూ వాళ్ళ సమస్యలు అంతం పట్టేలాగా ప్రజాప్రతినిధులకు కళ్ళు చేసేలాగా మైకం వదిలేలాగా ప్రజలందరినీ ఆలోచన చేసే విధంగా ఈరోజు
ఒకసారి ఎవరో మాట్లాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు నాటికి టెండర్ దీనికి ఎందుకు టెండర్ ఏంటి అనే దాని మీద మాకు చాలా అపనమ్మకం ఉంది. 4 సంవత్సరాలు అదే రోడ్లో మీరు గురుపుడంతో కానీ రోడ్ వేశారు తాడేరు. అలాగే బైపాస్ రోడ్డు ఏఎంసీ కానీ చేశారు, కానీ రోడ్ వేశారు. ఇది అత్యవసర పరిస్థితులు పెట్టేయాల్సిన అవసరం చాలా ఉంది. నాయకులు బాధ్యత తీసుకోవడం, అధికారులు మీకు ఇంకా బాధ తెలుస్తుంది. మీరు దీన్ని బాధ్యత తీసుకెళ్తే సుమారు 50,000 మంది ఉన్నారండి. 50,000 మంది జనాభా ఉన్నారు. కొంచెం మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత అందరికీ వచ్చే పరిస్థితి లేదు. 108 వెళ్ళే పరిస్థితి లేదు, స్కూల్ బస్సు వేసే పరిస్థితి లేదు, అలాగే ఆర్టీసీ బస్సు వెళ్ళే పరిస్థితి లేదు, రవాణా సౌకర్యం లేవీ లేదు. అలాగే వ్యవసాయదారులు పండించలు కానీ రెగ్యులర్ ఇబ్బంది పడతారు. అర్జెంట్గా మీరు టెండర్ వేయాలి. దాన్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అనేది మా ప్రశ్న. దీని మీద ఏమైనా ఒత్తిడి ఉందా? మాకు అవుతే అనుమానం. ఎందుకంటే ఈ పనులన్నీ చేసాడు, ఆ పని ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు ఎవరు ఎమ్మెల్యే ఆఫీస్లో, నెలాఖరు చేసేస్తా ఉంటారు. ఈ 2 సంవత్సరాలు చేసి ఇప్పుడు నెలాఖరు ఎలా చేస్తున్నారు అంటే కావాలని ఆపినట్టే కదా. ఇమీడియట్గా వేయాలండి. వంతుని ఇమీడియట్గా వంతుని వేసి తీరాలి. మీరు బాధ్యత తీసుకోవాలి. ఈ గారికి చెప్పండి, మళ్ళీ వస్తాము. మీరు చెప్పండి. అది 2015-14లో ఒక జపాన్ టీం వచ్చింది. ప్రజలన్నీ పడిపోయి కొలాప్స్ ప్రజలన్నీ ఒక టీం వచ్చి రీసెర్చ్ చేసి డిపిఆర్ పంపారు, గవర్నమెంట్ పంపారు. అది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2015-16లో పంపారు. అప్పుడు ఇంతవరకు మనకి శాంక్షన్ రాలేదు. మనం 2019-20లో దీనికి మళ్ళీ చిన్న లైట్గా బెండ్ అవటం వల్ల ఇంకా లాభం లేదని కట్టస్ చేసి 2019-20లో మేము ఎస్టిమేట్ కాదు చెప్పేది 2019-20లో ఎస్టిమేట్స్ మళ్ళీ పంపాము. ఎస్టిమేట్స్ పంపితే 2020 శాంక్షన్ అయింది. 2020లో మళ్ళీ కట్టాలని శాంక్షన్ అయింది. దానికి హాయ్ నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.